ఓకే. సో, మనం నిన్న మ్యాథ్ లైబ్రరీలో పవర్ ఆఫ్ స్క్వేర్ రూట్, సీలింగ్ వాల్యూ, పై ఈ వాల్యూస్ చూసాం. అంటే ఇవి ఫంక్షన్స్ యూజ్ చేసాం లేదా ప్రాపర్టీస్ చూసాం. ఈ ఎక్స్పోనెంట్ లాగరిథం పర్పస్ ఏంటి చూద్దాం. సపోజ్ ఒక డేటా ఉంది. టేక్ 2021, 2022, 2023, 2024, 2025, 2026 ఇలా ఉందనుకుందాం. అసలు 50 మిలియన్, 100 మిలియన్, 150 మిలియన్, 200 మిలియన్ అనుకుందాం. జనరల్గా ఈచ్ ఇయర్ అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది ఆ కంపెనీకి అన్నది జస్ట్ ఇలా ఉందనుకుంటాం గ్రాఫ్ అన్నది ఓవరాల్గా. సో మన డేటాని డైరెక్ట్గా అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా చూసి అర్థం చేసుకోలేం కాబట్టి ఈ విజువలైజేషన్స్ లేదా స్టాటిస్టిక్స్ అనేవి అప్లై చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా 10 రికార్డ్స్ పైన ఉన్నాయనుకోండి, 10 రికార్డ్స్ కొంతమంది 10 రికార్డ్స్ అర్థం చేసుకోలేము. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ హైట్ తెలుసుకున్నారు, ఒక్కొక్కటి రికార్డ్ చేసుకున్నారు. దాన్ని బట్టి ఒక డెసిషన్ రాలేరు మీరు. సో ఎందుకంటే డేటా మనం డైరెక్ట్గా చూసి అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా చూసి మనం డైరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసుకోలేము. స్టాటిస్టికల్ మెథడ్స్ కానీ లేదా విజువలైజేషన్ కానీ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ కేసులో విజువలైజేషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో యూనిట్ ఎంత? 1 ఇయర్ అంతే కదా. ఈక్వల్. సో ఎవ్రీ ఇప్పుడు ఇక్కడ పాయింట్ పెడుతున్నాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పాయింట్ అంటే అర్థం ఏంటి? 1 ఇయర్ అంటాం. డిస్టెన్స్ 1 ఇయర్. ఇక్కడ వచ్చేసరికి మీకు వై యాక్సిస్ లో యూనిట్ ఎంత? ఇక్కడ 50 మిలియన్. సో ఈక్వల్ డిస్టెన్స్ లో మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఈ వాల్యూ ఏదైనా ఉండొచ్చు. 5 ఇయర్స్కి, ప్రతి 5 ఇయర్స్కి ఉండొచ్చు ఇక్కడ. అప్పుడు మనం 5 ఇయర్స్ డిస్టెన్స్ అవుతుంది. లేదా ఇక్కడ ప్రతి 100 మిలియన్కి ఉండొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ మనం ఈక్వల్గా తీసుకునే వరకు యూనిట్ అనేది ఓకే, రైట్. సపోజ్ ఇలా ఉంది డేటా, ఇలా మనకి విజువలైజేషన్ వచ్చింది. సపోజ్ ఇక్కడ డేటా ఇలా ఉందనుకుందాం. 1, 10, 100, 1000, 10,000, 1 lakh ఇలా ఉందనుకోండి డేటా. మనం ప్లాట్ ఎలా గీయగలం? నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ లో ఇప్పుడు 1 అనుకుంటే నెక్స్ట్ 10 ఎక్కడ వస్తుంది? ఎక్కడో సమ్వేర్ ఇక్కడ హియర్ వస్తుంది, అంతేనా? ఇక్కడ 2, 3, 4 అంటే ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మొత్తం 1 యూనిట్ ఉండాలి. అంటే నెక్స్ట్ ఇమీడియట్ గా వాల్యూ ఉండాల్సిన అవసరం లేదు, కానీ డిస్టెన్స్ అనేది 1 ఉండాలి. 6, 7, 8, 9 ఇక్కడ 10 వస్తుంది. సో ఇంకా 10 అఫ్ కోర్స్ వై యాక్సిస్ ఇక్కడ వాల్యూ తీసుకోలేదు, బట్ వై యాక్సిస్ జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. నెక్స్ట్ 100 వచ్చింది. 100 ఎక్కడ వస్తుంది? ఎక్కడో వస్తుంది. యాక్చువల్ విజువలైజేషన్ యొక్క పర్పస్ ఏంటి? డైరెక్ట్గా మనం డేటాను చూసి అర్థం చేసుకోలేము కాబట్టి విజువలైజేషన్. బట్ డేటా కూడా ఇలాగా ఎక్స్పోనెన్షియల్గా ఉన్నట్లయితే అప్పుడు మరి విజువలైజేషన్ పాసిబుల్ అవుతుందా? థియరిటికల్గా పాసిబుల్ అవుతుంది, కానీ అది మనం ఇంటర్ప్రిట్ చేసుకోగలగాలి కదా. సో ఇప్పుడు ఈ డేటా ఇది ఎక్స్పోనెన్షియల్ అంటున్నాం కదా. ఇప్పుడు ఈ డేటా ఎక్స్పోనెన్షియల్గా అంటే ఏ పవర్తో ఉంది ఇది? 1ని మనం 10⁻0 రాసుకోవచ్చు. 10 ఎలా రాసుకోవచ్చు? 10⁻1 అని రాసుకోవచ్చు. 100ని 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 1000ని 10 క్యూబ్, 10,000ని 10⁻4, 1 lakh ని 10⁻5 అని రాసుకోవచ్చు. అంటే మొత్తానికి బేస్ ఏంటి ఇక్కడ? 10. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం డైరెక్ట్గా డేటాని మనం తీసుకున్నాం అనుకోండి, విజువలైజేషన్ కూడా పాసిబుల్ కాని సిచ్యువేషన్. అంటే డేటా ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నప్పుడు ఇది
10 పవరే ఉండాల్సిన అవసరం లేదు, డేటాను బట్టి. 2 పవర్ ఉండొచ్చు, 5 పవర్ ఉండొచ్చు, 100 పవర్ ఉండొచ్చు, 1000 పవర్ ఉండొచ్చు. బట్ ఈ పర్టికులర్ కేసులో 10 పవర్లో ఉంది, బేస్ 10. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా డేటాని తీసుకోకుండా బేసిక్ 10 పవర్లో ఉంది కదా, సో ఈ పవర్స్ మాత్రం తీసుకుంటాం. పవర్స్ మాత్రం తీసుకుంటే ఏమవుతుంది, 0 1 2 3 4 5, 0 1 2 3 4 5 ఆ డేటా తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి 0 1 2 3 4 5 ఆ డేటా అంటే ఈ పవర్స్ ఎలా వస్తాయి మరి, లాగరిథం అప్లై చేయడం వల్ల. ఇక్కడ బేస్ 10 కాబట్టి 10 తీసుకున్నాను. ఈ వాల్యూ ఎంత, ఇప్పుడు 10 పవర్ 1 అనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ బేస్ 10 1ని 10 పవర్ 0 రాసుకోవచ్చు. లాగరిథం ఏం చేస్తుందంటే ఈ పవర్స్ని ఇస్తుంది, అంటే ఇక్కడ 0 ఇస్తుంది ఈ పర్టికులర్ కేసులో. ప్లస్ ఇప్పుడు లాగరిథం ఇక్కడ నాకు 10 ఉందనుకోండి, అప్పుడు 10 ఎలా రాసుకోవచ్చు, 10 పవర్ 1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. సో లాగరిథం యొక్క పర్పస్ ఏంటి, ఇది బేస్, దీన్ని ఎంత పవర్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ వస్తుంది మనకి. సో మనం డైరెక్ట్గా డేటాని తీసుకుంటే విజువలైజేషన్ పాసిబిలిటీ కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆ బేస్ ఎగ్జాక్ట్గా ఏంటి ఫైండ్ అవుట్ చేసి దాని పవర్ తీసుకొని ఆ పవర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో పవర్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం లాగరిథం. క్లియరా? ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు మా అర్త్క్వేక్ గురించి వింటారు, భూకంపం గురించి. ఇక్కడ మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇది ఏంటంటే నెక్స్ట్ ఇక రెక్టర్ స్కేల్ మీద 5.2 అనుకుందాం. రెక్టర్ స్కేల్ మీద 6.7 అనుకుందాం, మేబీ 6.5, 7.8 అనుకుందాం. ఇవి యాక్చువల్ రెక్టర్ స్కేల్ మీద మనకి ఈ వాల్యూస్ ఉంటాయి. యాక్చువల్ ఇవి ట్రూ వాల్యూస్ కావు. మరి ఏం వాల్యూస్ ఇవి, 5.2 మరి ఇంపోర్ట్ చేయాలి కదా, ఇంపోర్ట్ మ్యాప్. సో యాక్చువల్ వాల్యూ 181. దీన్ని ఏం చేశారంటే ఈ పవర్తో ఎంత చేస్తే ఈ వాల్యూ వస్తుందో ఆ పవర్ మాత్రం తీసుకున్నారు, ఆ పవర్ మాత్రమే మనం కమ్యూనికేట్ చేస్తారు, ఆ పవర్తో మాత్రమే మన ఈ విజువలైజేషన్ పాసిబుల్ అవుతుంది. డైరెక్ట్గా వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఈ డ్రమ్ సరిపోదు. ఫస్ట్ 5.2కి ఇది మరి 665, అంటే 181 665, అంటే 5.2 6.5 దగ్గర ఉన్నట్టు అనిపించినా కూడా డిఫరెన్స్ ఎంత ఉంది, చాలా ఉంది, 2440. సో ఈ డేటా డైరెక్ట్గా తీసుకొని మనం ఈ ప్లాట్ మీద గ్రాఫ్ గీయలేము. అందువల్ల పవర్ తీసుకున్నారు. ఏ పవర్ తీసుకున్నారు, 10 2 లేదా 5 అది ఆ విధంగా తీసుకోలేదు. ఎందుకు ఈ తీసుకున్నారు, ఈ అంటే ఏంటి, మ్యాథ్.టీ కాన్స్టెంట్ వాల్యూ. మీరు లెట్స్ టేక్ యుఎస్ఏలో 2 పవర్ తీసుకున్నారు అనుకోండి, 2 బేస్ తీసుకున్నారు అనుకోండి, ఇండియాలో 5 బేస్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు కమ్యూనికేట్ చేసే డేటా మనం ఏం చేయాల్సి ఉంటుంది, కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది 5 బేస్ కింద. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తారు సైంటిఫిక్ కమ్యూనిటీ, ఒక కాన్స్టెంట్ ఫిక్స్ చేశారు. సో ఈ దీని అంటే మ్యాథ్.టీ అనే వాల్యూతో మనం కమ్యూనికేట్ చేసుకుంటాం. లాగరిథం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే న్యాచురల్ లాగరిథం అంటే మ్యాథ్.టీని యూస్ చేయండి. దానివల్ల ఏమవుతుంది, ఈజీ కమ్యూనికేట్ అవుతుంది. వాళ్ళు కమ్యూనికేట్ చేసినా లేదా మనం కమ్యూనికేట్ చేసినా వాళ్ళు సపరేట్ కన్వర్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియరా? లాగరిథం అండ్ ఈ అంటే ఏంటన్నది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో? నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఒక షార్ట్ కట్ ఫార్మ్స్ లాగా అనమాట. ఇప్పుడు జనరల్గా ఎక్సెప్ట్ ఈక్వల్ టు తప్ప, జనరల్గా ఈక్వల్ టు ఎప్పుడు చేస్తాం, ఒక వాల్యూని ఒక వేరియబుల్లో మనం అసైన్ చేయాలనుకుంటున్నప్పుడు, రైట్?
ఇక్కడ నేను 5 అనే వాల్యూని అసైన్ చేయాలనుకున్నా. ఎక్స్ అనేది ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ ఇలా వస్తుంది. ఈ మిగతావన్నీ కూడా ఒక షార్ట్ కట్ ఫామ్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ప్లస్ ఈక్వల్ టు నెక్స్ట్ 2 అన్నాను అనుకోండి. ఆల్రెడీ ఎక్స్ అనేది 5. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అంటే ఎక్స్కి నేను 2 యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఎక్స్ అనే వేరియబుల్లో అసైన్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ 5 కదా. 5 ప్లస్ 2 ఏమవుతుంది? 7 అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ అనే వాల్యూ 7 వచ్చింది. సేమ్ ఇక్కడ ప్లస్ మాత్రమే కాదు, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో అంటే రిమైండర్ పార్ట్ ఇచ్చేది, పవర్ ఆఫ్. నెక్స్ట్ ఇక మైనస్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక 2 సేమ్ అదే కంటిన్యూ చేద్దాం. దీనికి ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు ఎక్స్ ఎంత? 7. 7 మైనస్ 2 ఏమవుతుంది? 5 అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్. ఇక్కడ 2 తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ వాల్యూని తీసుకోవచ్చు. నెక్స్ట్ 3 తీసుకుందాం. ఎక్స్ మల్టిప్లైడ్ బై 3 ఇది ఫుల్ ఫామ్. అప్పుడు ఎక్స్ వాల్యూ అంతా ఇక్కడ 5 కదా. మోడిఫై అయిన వాల్యూ 5 మల్టిప్లైడ్ బై 3 ఏమవుతుంది? 15 అవుతుంది. అలాగే డివిజన్. నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ 2 తీసుకుంటాను. అంటే 3 అబ్సల్యూట్ 0 3 5s వస్తుంది. మరి మాడ్యులో ఆపరేట్ చేయాలి, అందువల్ల 2 తీసుకున్నాను నేను ఇక్కడ. ఎక్స్ డివైడ్ బై 2 తీసుకుందాం. సో అంటే ఇక్కడ ఏంటి? ఎక్స్ అంటే ఏంటి? 15 డివైడ్ బై 2 అంటే 2 7s 4 కదా. 2 7s 14 మైనస్ పాయింట్ ఇంకా 1 ఉంది అంటే 2 5s 10 7.5. యా రైట్. ఇప్పుడు మాడ్యులో ఆపరేటర్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎక్స్ని 5 తీసుకుంటాను. మాడ్యులో ఆపరేటర్ యాక్చువల్గా ఏమి ఇస్తుంది? మనకి రిమైండర్ పార్ట్ ఇస్తుంది. సో 5తో 5/2 5ని మనం డివైడ్ చేస్తే 2తో రిమైండర్ ఎంత వస్తుంది? మనకి 1 వస్తుంది. 5 మాడ్యులో 2 అంటే 2 2s 4, రిమైండర్ ఎంత అవుతుంది? 1. 5 - 4 1. అలాగే పవర్ ఆఫ్. ఫస్ట్ 5ని రిజెక్ట్ చేస్తాను. ఫస్ట్ 3 తీసుకుందాం. దీని ఫుల్ ఫామ్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 2. సో 3 కదా ఇక్కడ 3. ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ? ఎక్స్ని మళ్ళీ రీసెట్ చేశాను నేను. 5 5 క్యూబ్ అవుతుంది. 5 క్యూబ్ ఎంత? 125. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. డైనమికల్ టైప్ అంటే ఏంటంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఎక్స్ అనే 5 అని ఇచ్చాను. టైప్ ఎంత? ఇంటిజర్. రైట్. టైప్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఫస్ట్ ఇప్పుడు 5.2 తీసుకున్నాను అనుకోండి. ఇదే దాంట్లో 5.2 అంటే ఫ్లోట్ వచ్చింది. సో ఎక్కడ కూడా డేటా టైప్ అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. సో ఒక రకం చెప్పాలంటే కొన్ని విషయాలు హైడ్ చేస్తాం. సో ఇంటర్నల్గా జరిగిపోతాయి. దీన్ని టైప్ సేఫ్టీ యాడ్ చేయాలి కూడా చేసుకోవచ్చు. పైడాంటిక్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది. పైడాంటిక్ లైబ్రరీ ఏం చేస్తుంది? టైప్ సేఫ్టీ యాడ్ చేస్తుంది. సో మనం స్ట్రిక్ట్గా ఒక పర్టికులర్ డేట్ టైప్ మాత్రమే మనం మెన్షన్ చేసుకోవచ్చు. అది ప్రోడక్ట్ బేస్డ్ లెవెల్లో వెళ్ళినప్పుడు మీకు పైడాంటిక్ డిస్కషన్ ఉంటుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది లాంగ్రాఫ్ స్టేజ్లో. ప్రస్తుతానికి పైథాన్ అనేది బై డిఫాల్ట్ మీకు ఒక స్ట్రిక్ట్ డేట్ టైప్ అనేది మనం డేటా టైప్ అనేది అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఏ వాల్యూ ఇస్తారు దాని తగ్గట్టుగా అది మోల్డ్ అవుతుంది అనమాట. ప్లస్ ఇప్పుడు నేను ఇక్కడ ఇదే ఎక్స్లో నేను మిషన్ ఇచ్చాను. స్ట్రింగ్ ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్. అది డబుల్ కోట్లో ఉండొచ్చు, సింగిల్ కోట్లో ఉండొచ్చు, ఏమి ఇష్యూ కాదు. స్ట్రింగే. డైనమిక్ టైప్ అంటే అది. ఒకవేళ మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 5 అని ఇచ్చాను కదా, 5.2 అని ఇచ్చాను కదా. డేట్ టైప్ ఏంటి? ఫ్లోట్ కదా. ఇంట్ అని మార్చుకున్నాను అనుకోండి. ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్. మీరు ఇక్కడ సెల్ ఎక్స్ అనేది పాత వాల్యూ చూపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్స్ అనేది మళ్ళీ అసైన్ చేయలేదు కదా. దానికి ఇంటికి కన్వర్ట్ చేసాం కానీ మళ్ళీ ఎక్స్ని అసైన్ చేయలేదు. ఎక్స్ అసైన్ చేయకపోతే సేమ్ అదే ఉంటుంది అనమాట. సేమ్ ఇంటిజర్ నుంచి ఫ్లోట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటిజర్ ఉంది ఇక్కడ, దీన్ని ఫ్లోట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్లోట్ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 5 కాబట్టి 5.0 కింద చూపిస్తుంది. స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు.
ఏ ఏ డేటా టైప్ అన్నా సరే మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ అది సింగిల్ డబుల్ కోట్స్ అనేది ర్యాప్ చేస్తుంది అంతే. కాకపోతే స్ట్రింగ్ నుంచి మీరు కన్వర్ట్ చేసేటప్పుడు జస్ట్ ఇప్పుడు నేను 5 అని ఇచ్చాను. నేను దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. కన్వర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం వాల్యూ ఇచ్చేటప్పుడు జస్ట్ ఇక్కడ అంటే ఇట్ హాస్ టు బి కంపాటబుల్. 5ని మనం ఈజీగా స్ట్రింగ్ నుంచి నెంబర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రింగ్ ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేసుకోగలమంటే చేసుకోలేము. కానీ జనరేటివ్ ఏఐలో వెళ్ళినప్పుడు స్ట్రింగ్స్ని కూడా న్యూమరికల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. టిక్టాక్ టోకనైజర్ ఉంది, ఈ యాప్ ఉంది. యాక్చువల్గా మోడల్స్ అన్ని కూడా డైరెక్ట్గా టెక్స్ట్ అనేది అర్థం కాదు. మరి మోడల్స్ చాట్ జీపీటీ కానీ మరి అదర్ ఆల్టర్నేటివ్ కానీ ఎలా రెస్పాన్స్ ఇస్తున్నాయి అవన్నీ కూడా అవి టెక్స్ట్ అర్థం కాకపోయినా కూడా అంటే ఇంటర్నల్గా వెక్టర్స్గా కన్వర్ట్ అవుతాయి. ప్రస్తుతానికి ఇవి టోకన్ ఐడీస్ నుంచి వెక్టర్స్ కన్వర్ట్ అవుతాయి. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ వాట్ ఈస్ జనరేటివ్ ఏ అని ఇస్తాను. టెక్స్ట్ కావాలి నాకు. టెక్స్ట్ తీసుకున్నాను. ఇక్కడ నేను కాపీ చేస్తాను. ఇక్కడ యూజ్ చేసే మోడల్ అంటే GPT-4. ఇక్కడ వేరే మోడల్స్ మనం ట్రై చేయొచ్చు. ఇంటర్నల్గా వాళ్ళ టోకెన్ ఐడి ఏమి ఇచ్చుంటారు అన్నది ఇక్కడ లిస్ట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు ఒక కలర్ వచ్చేసరికి ఒక టోకెన్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే పూర్తిగా పదం అన్నది అది టోకెన్ ఒక టోకెన్ అయ్యుండొచ్చు అయ్యుండకపోవచ్చు. ఇక్కడ చూస్తే జనరేటివ్ అన్నది GNER అనేది ఒక టోకెన్, ATI-V అనేది ఒక టోకెన్. యాక్చువల్లీ ఈ టోకెన్స్ ఎలా క్రియేట్ అవుతాయి అనేది మీకు జనరేటివ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ టెక్స్ట్ కూడా మనం నెంబర్స్ కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మీకు చాట్ జీపీటీ లాంటి ఏ మోడల్ అయినా సరే మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వదు. ఇంటర్నల్గా ఏ మోడల్కి కూడా టెక్స్ట్ అనేది అర్థం కాదు. టెక్స్ట్ మాత్రమే కాదు, ఇమేజెస్, వీడియోస్, కోడ్, ఆడియో ఏది అర్థం కాదు. ఏదో ఒక విధంగా మనకు న్యూమరికల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. LLMs గురించి మనం డిస్కషన్ జరిగినప్పుడు ఈ డీటెయిల్గా వస్తుంది అనమాట. సపోజ్ ఎలాగంటే టెక్స్ట్ నుంచి బిట్స్ కింద కన్వర్ట్ చేసి తర్వాత బైట్స్ కింద కన్వర్ట్ చేసి దాన్ని గ్రూప్ చేస్తాం. సో గ్రూప్ చేయడం వల్ల మనకి గ్రూప్ చేసిన తర్వాత ఒక ఐడి ఇస్తాం. సో అదే టోకెన్ ఐడి అనమాట. దీని నుంచి మళ్ళీ మనం వెక్టర్స్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో వెక్టర్స్ కన్వర్ట్ చేస్తాం. సో ఒక టోకెన్ ఐడి కానీ లేదా వర్డ్ కానీ ఇచ్చి సమ్ డిస్క్రిప్షన్ ఇచ్చి దాన్ని ట్రైన్ చేస్తారు న్యూరల్ నెట్వర్క్ ద్వారా. ఈ కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు, ఎంత కోరిలేషన్ ఇవ్వచ్చు. సో ఈ హోల్ కాలం ఏమవుతుంది, ఆ టోకెన్ ని రిప్రజెంట్ చేస్తుంది. కింగ్ అనుకోండి 1001 - ఇంటర్నల్గా తీసుకుంటుంది అనమాట. నిజానికి ఇవి డైమెన్షన్స్ అనేవి కనీసం 300 ఉంటాయి. అంటే 300 వాల్యూస్ ఉంటాయి. మనం తీసుకుంది ఎగ్జాంపుల్ మాత్రమే కాబట్టి ఇక్కడ ఇలా ఉంది. డేటా టైప్స్, వేరే డేటా టైప్స్ ఏమేమి సపోర్ట్ చేస్తాయి పైథాన్ అనేది చూద్దాం. బూల్, ఇంటిజర్, ఫ్లోట్. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ కనుగొనడం. బూల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇంటిజర్ మీకు తెలుసు కదా, వితౌట్ డెసిమల్ పార్ట్ నెంబర్. కాంప్లెక్స్ జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, X+Y ఫామ్లో ఉంటుంది. యాక్చువల్గా పైథాన్లో X+YJ ఫామ్లో ఉంటుంది. I కాదు, J యూజ్ చేస్తారు. స్ట్రింగ్ ఏదైనా క్యారెక్టర్ కానీ లేదా వర్డ్ కానీ లేదా ఫ్రేజ్ కానీ లేదా సెంటెన్స్ కానీ లేదా హోల్ డాక్యుమెంట్ టెక్స్ట్ కానీ అంతా కూడా స్ట్రింగ్ కిందే కన్సిడర్ అవుతుంది. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా క్యారెట్ని సపరేట్గా, టెక్స్ట్ని సపరేట్గా ఏమి ఉండదు. పైథాన్లో అంతా కూడా స్ట్రింగే. టెక్స్ట్ ఎక్కడ ఉంటుందో అది స్ట్రింగ్. అది లిస్ట్, డిక్షనరీ, టపుల్, సెట్స్ అనేవి ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్గా మీకు నెక్స్ట్ సెషన్లో వస్తుంది. ఇప్పుడు వీలైతే ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలాగా వర్క్ అవుతుందన్న. ఇక్కడ లెట్స్ టేక్ బూల్ X = ట్రూ వేస్తున్నాను. ఇప్పుడు పైథాన్ కేస్ సెన్సిటివ్. సో మీకు ఫస్ట్ లెటర్ అనేది క్యాప్ లెటర్ ఉంటుంది, మిగతా లెటర్ స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫాల్స్ అనుకోండి, ఫస్ట్ లెటర్ క్యాప్ లెటర్ ఉంటుంది. సో ట్రూ అని ఇద్దాం. టైప్ చెక్ చేస్తే అది బూల్, లేదా ఫాల్స్ ఇచ్చినా కూడా బూల్. బూల్ అంటే బులియన్. అలాగే ఒక ఇంటిజర్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ టేక్ 585 అనుకుందాం. ఏమైంది, ఇంటిజర్.
లెట్స్ టేక్ 25 పాయింట్ సంథింగ్ ఉంది. ఫ్లోట్ కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఎక్స్ ప్లస్ వై జే ఫామ్లో ఉంటుంది చెప్పాం కదా. నార్మల్గా మ్యాథమెటిక్స్ అయితే ఎక్స్ ప్లస్ వై ఐ ఫామ్లో ఉంటుంది, ఇక్కడ జే యూజ్ చేస్తారు. సో ఇక్కడ 2 + 3 జే అనుకోండి కాంప్లెక్స్ నెంబర్. మీరు ఇక్కడ 0 పెట్టినా కూడా మీ కాంప్లెక్స్ నెంబర్ కింద తీసుకుంటుంది. లేదా ఇది కంప్లీట్గా అవాయిడ్ చేశారు, ఇంటర్నల్గా ఏ విధంగా తీసుకుంటుందంటే 0 + 3 జే ఫామ్ కింద తీసుకుంటుంది. కాబట్టి ఇది స్టిల్ కాంప్లెక్స్ నెంబర్. లేదు అనుకున్నట్లయితే నెక్స్ట్ ఇప్పుడు నేను 2 + 0 జే అని ఇచ్చాను అనుకోండి, అది కూడా ఎక్స్ ప్లస్ వై జే ఫామ్లో ఉంది కాబట్టి కాంప్లెక్స్ నెంబరే. డైరెక్ట్గా ఇలాగ ఇచ్చి మనం అది కాంప్లెక్స్ నెంబర్ అంటే ఈ విధంగా కన్సిడర్ చేస్తుందని అజ్యూమ్ చేసుకోకూడదు. అది ఇంటిజర్ కింద తీసుకుంటుంది. ఇది కాంప్లెక్స్ నెంబరే. రైట్. నెక్స్ట్ స్ట్రింగ్. ఫస్ట్ మిషన్ లెర్నింగ్ ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఇట్స్ స్ట్రింగ్. అది సింగిల్ కోట్ ఉండొచ్చు, డబుల్ కోట్ ఉండొచ్చు. డిక్షనరీ లిస్ట్. లిస్ట్ అనేది మీకు ఇప్పటివరకు ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే ఇస్తున్నాం. మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలనుకున్నట్లయితే స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసినట్లయితే దీన్ని లిస్ట్ అంటారు. మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. దీన్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, 0 అంటే పైథాన్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 అన్నాం అనుకోండి, ఫస్ట్ వాల్యూ వస్తుంది. 1 అనుకోండి, సెకండ్ వాల్యూ వస్తుంది. డీటెయిల్గా మీకు లిస్ట్లో డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ విత్ డే టైప్ మాత్రమే. అదే మీకు ఇది లిస్ట్లో స్క్వేర్ బ్రాకెట్ లిస్ట్ లా కాకుండా కీ వాల్యూ పేరు ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇది డిక్షనరీ. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ 0 1 2 3 డిక్షనరీ అన్నమాట. టపుల్ ట్యూపుల్ అని అంటారు. వీటిని రౌండ్ బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం. 1 2 3 4 5. లిస్ట్కి టపుల్కి కొంచెం సిమిలారిటీ ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటనేది మీకు డీప్ డైవ్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనం ఒక ఎగ్జాంపుల్ మాత్రం తీసుకుంటున్నాం. ఆ డే టైప్ ఏమేమి సపోర్ట్ చేస్తాయని చూపించడం కోసం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. సో మీకు డీటెయిల్గా వెళ్ళినప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ విధంగా టపుల్ అని డిక్లేర్ చేస్తాం. మల్టిపుల్ వాల్యూస్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సెట్ అనేది మీకు కర్లీ బ్రాకెట్స్ ఉంటుంది డిక్షనరీ లాగా, కాకపోతే ఇక్కడ వాల్యూస్ ఉంటాయి, కీ వాల్యూ పేరు కాదు. ఇలా ఉంటుంది అన్నమాట. 1 2 3 4 5 సెట్. ఓకే. సో వేరే డే టైప్స్ మీకు పైథాన్లో ఇవి. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఒక డే టైప్ నుంచి ఇంకో డే టైప్ కన్వర్ట్ చేయడం. ఆల్రెడీ మనం ఇది చూసాం. ఇది పైన ఇంటిజర్ నుంచి ఫ్లోట్ నుంచి ఇంటిజర్, స్ట్రింగ్ నుంచి ఇంటిజర్, అది వాల్యూ పాసిబుల్ కాలేదు. నాకు డిస్కషన్ జరిగింది కాబట్టి నేను ఈ పార్ట్ స్కిప్ చేస్తాను. స్ట్రింగ్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నల్గా ఇండెక్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ మిషన్ లెర్నింగ్ అనుకోండి, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కింద కన్సిడర్ అవుతుంది. ఎం అనేది ఫస్ట్ 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పైథాన్ ఎం వచ్చేసరికి 0 ఇండెక్స్తో రిప్రజెంట్ అవుతుంది అన్నమాట, పాయింట్అవుట్ చేస్తుంది. ఏ అన్నది 1 ఇండెక్స్ పాయింట్అవుట్ చేస్తుంది అన్నమాట. సి అనేది 2 ఇండెక్స్ పాయింట్అవుట్ చేస్తుంది. అలాగే ఉంటుంది అన్నమాట. 0 1 2 3 4 అలాగా. నెగిటివ్ ఇండెక్స్ గా ఉంటుంది, రివర్స్లో ఉంటుంది. -1 -2 -3 -4. ఇలా లాస్ట్ క్యారెక్టర్ కావాలనుకోండి, ఈ మొత్తం లెంత్ తెలుసుకొని 15 ఇవ్వడం కంటే కూడా -1 ఇస్తే బెటర్ కదా, ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా సపోజ్ లెట్స్ టేక్ ఇప్పుడు నేను ఇక్కడ 2 అని ఇచ్చాను. నాకేమి వస్తుంది ఇక్కడ 2 అంటే ఇండెక్స్ సి కాబట్టి 2 వస్తుంది, సి వస్తుంది. అలాగే లెట్స్ టేక్ నేను 7 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ 7 క్యారెక్టర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, స్పేస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నాకు జస్ట్ బ్లాంక్ స్పేస్ వస్తుంది నాకు. అలాగే పర్టికులర్ ఇండెక్స్ ప్రొవైడ్ చేస్తే ఆ పర్టికులర్ క్యారెక్టర్ తీసుకోవచ్చు, లేదా రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా తీసుకోవచ్చు. స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి, CHINE రావాలనుకోండి నాకు.
ఇండెక్స్ స్టార్ట్ ఇండెక్స్ ఏంటి 2, దాన్ని కోలన్ యూజ్ చేస్తాం. స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఏంటి 6 ఇస్తాం. సిహెచ్ఎన్ వరకే వచ్చిందా, ఈ రాలేదు నాకు. 6 ఇచ్చినా కూడా రాలేదు, ఎందుకంటే అవుటర్ బౌండ్ అనేది ఇంక్లూజివ్ కాదు. సో 2:6 ఇస్తే నాకు ఎంతవరకు వస్తుంది, 2, 3, 4, 5 వరకే అయిపోతుంది. అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు కాబట్టి దీని అవుటర్ బౌండ్ అంటాం, దీన్ని ఇన్నర్ బౌండ్ అంటాం. 6 ఇస్తే ఇంటర్నల్గా ఏ విధంగా తీసుకుంటుంది, 6 - 1 కింద తీసుకుంటుంది. సో 6 కావాలంటే ఏం చేయాలి, 6 + 1 అంటే 7 ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కావాలనుకోండి, జనరల్గా మనకి 0 కదా స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చింది. నెక్స్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనుకోండి, బ్లాంక్ ఆటోమేటిక్గా 0 కింద అజ్యూమ్ చేసుకుంటుంది. చూడండి, సేమ్ రిజల్ట్ వస్తుంది మనకి, ఏం డిఫరెన్స్ లేదు ఏమి ఇవ్వకపోయినా కూడా, ఎందుకంటే బై డిఫాల్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. ఇదే లాజిక్ ఎండింగ్ కూడా వర్క్ అవుతుందా అంటే, నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు, బ్లాంక్ ఇచ్చాను, చివరి వరకు వచ్చాను, ఆటోమేటిక్గా చివరి వరకు నేను అజ్యూమ్ చేసుకుంది కాబట్టి. ఓకే, స్ట్రింగ్స్లో ఇండెక్స్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా స్లైస్ చేయొచ్చు. స్లైస్ అంటే పర్టికులర్ పార్ట్ ఆఫ్ దట్ స్ట్రింగ్, సిహెచ్ఐ అన్ని తీసుకున్నాం, అదొక పర్టికులర్ చంక్ ఆఫ్ దట్ స్ట్రింగ్ కదా, దాన్ని స్లైసింగ్ అంటారు. దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, అందరికి అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థం. ఓకే, సో నెక్స్ట్ బులియన్స్. ఓకే, సో మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఇఫ్ కండిషన్ రాస్తూ ఉంటాం, రైట్? ఇఫ్ కండిషన్ జనరల్గా ఎలా ఉంటుంది, ఇఫ్ కండిషన్ కర్లీ బ్రాకెట్ యూజ్ చేస్తాం, స్టార్ట్ ఆఫ్ ద బ్లాక్, రైట్? సమ్ ఎండ్ ఆఫ్ ద బ్లాక్ ఉంటుంది, సమ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయినట్లయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇది ఫాల్స్ అయినట్లయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. పైథాన్లో ఎలా రాస్తారంటే సేమ్ ఇఫ్ కండిషన్ రాస్తాం, ఈ కర్లీ బ్రాకెట్ యూజ్ చేయం, కోలన్ యూజ్ చేస్తాం, ఈ స్టేట్మెంట్ రాస్తాం. దీనికి ఎలా తెలుస్తుంది, ఇది స్టార్టింగ్ అనుకోండి, అఫ్ కోర్స్ ఇది స్టార్టింగ్, ఓకే క్లియర్. బట్ ఇది ఎండింగ్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇండెంట్ మెయింటైన్ చేస్తాం, 4 స్పేసెస్ మెయింటైన్ చేస్తాం, అంటే ట్యాబ్ స్పేస్. అంటే ఒకవేళ దాని లోపల మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉందనుకోండి, ఆ ఇఫ్ కండిషన్ కింద అగైన్ ఇలా ఉంటుంది అన్నమాట. జనరల్గా ఏంటంటే మీకు ఐడీస్ అనేవి ఇంటెలిజెంట్ ఎనఫ్, ఒకసారి మీకు కోలన్ ప్రెస్ చేసిన తర్వాత ఇది ఉందనుకోండి, ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా 4 స్పేస్ ఇస్తుంది అని, మనం బ్యాక్ వెళ్ళాలనుకుంటే తప్ప. ఒక స్టేట్మెంట్ 5 ఉంది ఇక్కడ, స్టేట్మెంట్ 4 అనుకున్నాం, ఆ స్టేట్మెంట్ 5 రాశాను. యాక్చువల్లీ ఇది ఇఫ్ బ్లాక్ కింద రాకూడదు అన్నప్పుడు బ్యాక్ స్పేస్. ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ బ్లాక్ కింద రాదు, ఏ ఇఫ్ బ్లాక్ కింద కూడా రాదు ఇది. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ కండిషన్ అనేది కొన్నిసార్లు మనం ట్రూ ఫాల్స్ క్లియర్గా వచ్చినట్లయితే మనకి ఓకే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతుంది. కొన్నిసార్లు మనం ఎక్స్ప్రెషన్ అనేది మనం రాసేటప్పుడు ఇది ఇక్కడ ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా మనకు క్లియర్గా తెలియదు. ఏ సిచ్యువేషన్లో అప్పుడు ఇలా ఉందనుకోండి, క్లియర్గా అది ట్రూ ఆర్ ఫాల్స్ అని క్లియర్గా చెప్పచ్చు. ఒకవేళ ఇక్కడ నాకు ఎంటీ లిస్ట్ ఉంది, లేదా -55 ఉంది, అలా వచ్చింది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది, 0 వచ్చింది, లేదా 285 వచ్చింది. సో ఇలా సిచ్యువేషన్లో అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కొక్క విధంగా ఇంటర్ప్రిట్ చేస్తుంది. -5ని ఫాల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో పైథాన్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ లిస్ట్ ఇచ్చినారు, ట్రూత్ ఫాల్స్ ఈ కేసు అనమాట. నన్ ఉన్నా లేదా ఫాల్స్ ఉన్నా, జీరోస్ ఉన్నా అంటే 0, 0.0, 0 జే అంటే 0J అంటే కాంప్లెక్స్ నెంబర్, డెసిమల్ 0 అంటే ఒక లైబ్రరీ యూజ్ చేశాను అంటే అర్థం ఏంటి, 0/0 అని, 0.0 అని అర్థం. ఫ్రాక్షన్ అంటే ఏంటి, 0/1 అని అర్థం. ఎంటీ లిస్ట్ ఉన్నా, ఎంటీ డిక్షనరీ ఉన్నా, ఎంటీ టపుల్ ఉన్నా, ఎంటీ స్ట్రింగ్ ఉన్నా,
ఎంటీ బైట్స్ ఉన్నా, ఇలాగా మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఇవన్నీ కూడా మీకు ఈ కేసులో అంతా కూడా ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. మీకు ఓవరాల్గా ఇది మొత్తం లిస్ట్ గుర్తుపెట్టుకోవడం కంటే కూడా సింపుల్ చెప్పాలంటే నన్ అని ఉన్నా లేదా ఫాల్స్ అని ఉన్నా, జీరో అని ఉన్నా, లేదా బ్లాంక్ అని ఉన్నా, బ్లాంక్ స్ట్రింగ్ లేదా ఎంటీ లిస్ట్ లేదా ఎంటీ టపుల్, ఎంటీ డిక్షనరీ, ఇలాగ ఏదైనా ఎంటీ ఉన్నట్లయితే లేదా జీరో ఉన్నట్లయితే లేదా ఫాల్స్ ఉన్నట్లయితే లేదా నన్ ఉన్నట్లయితే అది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. దాని ప్రకారం ఇక్కడ నేను కండిషన్ -55 ఇస్తే అది ట్రూ కింద కన్సిడర్ అవుతుందా, ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందా? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? క్లియర్గా లేదు వాయిస్. ట్రూగా కన్సిడర్ చేస్తుంది. ట్రూ కన్సిడర్ అవుతుంది. ఎందుకని? మీరు ఇందాక చెప్పిన సినారియోస్లో ఓకే, ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ వాల్యూ ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందని చెప్పలేదు. అందువల్ల ఏమవుతుంది, -55 ఇచ్చినట్లయితే అది ట్రూ కింద కన్సిడర్ అవుతుంది. రైట్, నేను ఇక్కడ -55 ఇచ్చాను. ఏమవుతుంది, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యింది, ప్రింట్ అయిందంటే అర్థం ఏంటి? ఆబ్వియస్లీ ఇది ట్రూ కింద కన్సిడర్ అయినట్టే. ఇక్కడ -0 అని ఇస్తే అప్పుడు కన్సిడర్ చేస్తుంది, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ కాబట్టి. అంతేనా? కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే జీరోకి నెగిటివ్ పాజిటివ్ ఉండదు, అది ఇగ్నోర్ చేస్తుంది. 0 -0 +0 అంటే ఏముండదు, 0 is 0 అంతే. అందువల్ల మైనస్ పెట్టినా కూడా మనకి కన్సిడర్ చేయదు. ప్లస్ బ్లాంక్ ఉందని, బ్లాంక్ ఇంతకుముందు చెప్పిన విధంగా అది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను, అది ట్రూ కింద కన్సిడర్ అవుతుందా, ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందా? ఫాల్స్. ఎందుకంటే బ్లాంక్ కాబట్టి. ఇంతకుముందు మనం స్ట్రింగ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు మీకు స్పేస్ కూడా క్యారెక్టర్ కింద కన్సిడర్ అవుతుందని చెప్పాం కదా. బ్లాంక్ అంటే ఏంటి? ఇది లేదా ఎంటీ లిస్ట్. ఇప్పుడు లిస్ట్లో ఇక్కడ బ్లాంక్ ఇలా ఇచ్చానుకోండి, ఆబ్వియస్లీ ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. లేదా ఇలా ఇస్తే ఏమైంది, అది ఒక వాల్యూ కింద కన్సిడర్ అయింది. ఇలా బ్లాంక్ ఇస్తే తప్ప. రైట్, క్లియరా? నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను నేను. ఇక్కడ ప్రింట్ ఇచ్చేస్తుంది. జనరల్గా ఏంటంటే బై డిఫాల్ట్ జూపిటర్ నోట్బుక్ ప్రింట్ అనేది చేస్తుంది, కొన్నిసార్లు ప్రాపర్గా వర్క్ అవ్వదు. మనం ఏం చేయాలంటే ప్రింట్ యూస్ చేయడం బెటర్ ఎక్స్క్లూజివ్గా. సో ఇక్కడ నేను మిషన్ లెర్నింగ్ అని ఇచ్చాను, ప్రాపర్గా ప్రింట్ అయింది. ఒకవేళ నేను ఫస్ట్ ఫేస్ యూజ్ చేయాలనుకోండి, ఇక్కడ మిషన్స్ లెర్నింగ్ అని సంథింగ్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకని? ఇది స్టార్ట్ ఆఫ్ ది ఇండెక్స్, దీన్ని ఎండ్ ఆఫ్ ది ఇండెక్స్ కన్సిడర్ చేస్తుంది. యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ది ఇండెక్స్ ఇక్కడ ఉంది, కానీ ఇది ఎండ్ ఆఫ్ ది ఇండెక్స్ కన్సిడర్ చేస్తుంది. దాని తర్వాత యాక్చువల్లీ క్యారెక్టర్స్ అని ఉండకూడదు, అందువల్ల మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. లేదా ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే, యాక్చువల్గా సింగిల్ కోట్ డబుల్ కోట్ రెండు కూడా సేమ్ అని చెప్పాం కదా. ఈ సిచ్యువేషన్లో డబుల్ కోట్ అనేది హెల్ప్ చేస్తుంది మనకి, ప్రాపర్గా ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ డబుల్ కోట్ ఉంటే సింగిల్ ఎర్రర్ మధ్య త్రో చేస్తుంది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సింగిల్ కోట్ ఆ డబుల్ కోట్ అనేది సింగిల్ కోట్ యూజ్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, లేదా సింగిల్ కోట్ డబుల్ కోట్ రెండు వచ్చాయి అనుకోండి, అప్పుడు మరి సింగిల్ కోట్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఫెయిల్ అవుతుంది కదా. ఎప్పుడు కూడా మీరు స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసేటప్పుడు స్ట్రింగ్ లోపల ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయండి. ఎస్కేప్ క్యారెక్టర్ ఏం చెప్తుంది? నార్మల్గా అయితే ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేస్తే పైథాన్కి అంటే జనరల్గా మనం ఒక సమ్ కోడ్ రాసామనుకోండి, పైథాన్ ఇంటర్ప్రిటర్ ఆర్ ఇంజిన్కి వెళ్తుంది. అదేం చేస్తుంది, ఇంటర్ప్రిటర్లో సమ్ లాజిక్ రాస్తుంటాం కాబట్టి దాని తగ్గట్టుగా ఇంటర్ప్రిట్ అవుతుంది, దాని తగ్గట్టుగా మనకు అవుట్పుట్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బై డిఫాల్ట్ సింగిల్ డబుల్ కోట్ ఒక మీనింగ్ ఉంటుంది, ఆ విధంగానే ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇక్కడ ఎస్కేప్ క్యారెక్టర్ ఇవ్వడం వల్ల ఏం చెప్తున్నాం అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్కి
ఎక్స్క్లూసివ్గా. సో నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయి, నార్మల్గా ఇంటర్ప్రిట్ చేసిన విధంగా చేయకు అని అర్థం. ఇప్పుడు ఏమైంది అది? నాకు ఇష్యూ ఏమి ఎర్రర్ ఏమి రాలేదు, ప్రాపర్గానే ప్రింట్ అయింది. సో ఎక్స్క్లూజివ్గా ఒక ఇన్స్ట్రక్షన్ పంపించడం లాంటిది అనమాట. అంటే ఎస్పెషల్లీ స్పెషల్ క్యారెక్టర్స్ మనకు రావాలనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తాం. ఈ సింగిల్ కోడ్ డబుల్ కోడ్ మనం కన్ఫ్యూజన్ అవసరం లేదు. సింగిల్ కోడ్ పెట్టండి, డబుల్ కోడ్ పెట్టండి. కాకపోతే స్పెషల్ క్యారెక్టర్స్ మధ్యలో యూజ్ చేసేటప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్ప్లిట్ మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ ఉంది అనుకుందాం, 1 2 3 4 5 ఉంది అనుకుందాం. దీన్ని ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి. నెక్స్ట్ 1 2 3 4 5 ఈ విధంగా రావాలనుకోండి. మనం ఏం చేయొచ్చు అంటే ఇంట్లో స్ప్లిట్ మెథడ్ ఉంది. స్ప్లిట్ మెథడ్లో సపరేటర్ ఉంటుంది అనమాట. అంటే డాక్యుమెంటేషన్ ఎప్పుడైనా తెలియాలనుకున్నప్పుడు మీరు ఆ ఫంక్షన్కి జస్ట్ ఆ రౌండ్ బ్రాకెట్లో ఎక్కడైనా సరే కర్సర్ పెట్టండి, ఎక్కడ పెట్టినా పర్వాలేదు, షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు డాక్యుమెంటేషన్ వస్తుంది అనమాట. కొన్నింటికి చాలా 1 or 2 లైన్స్ మాత్రమే ఉండొచ్చు, కొన్నింటి ఎలాబరేట్గా ఉండొచ్చు. ఇక్కడ సపరేటర్ ఉంది. సపరేటర్ మన ఇక్కడ ఒకసారి చూద్దాం. సపరేటర్ బై డిఫాల్ట్ ఏంటి? వైట్ స్పేస్. ఇక్కడ అంటే 1కి 2కి 3కి 4కి 5కి మధ్యలో స్పేస్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనం సపరేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనకు కామా ఉంది కదా సపరేటర్ అన్నది. కామా ఇచ్చినట్లయితే మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. అదే ఇవ్వలేదు అనుకోండి ఏమవుతుంది? ఒక క్యారెక్టర్ కింద కన్సిడర్ అవుతుంది, ఎందుకంటే స్పేస్ బేస్ కాబట్టి. ఎక్కడో స్పేస్ లేదు కాబట్టి ఇదంతా కూడా ఒక క్యారెక్టర్ కింద కన్సిడర్ అవుతుంది, అంటే ఒక వాల్యూ కింద కన్సిడర్ అవుతుంది. ఇక్కడ స్పేస్ ఇచ్చామనుకోండి, బై డిఫాల్ట్ నేను సపరేట్ ఇవ్వకపోయినా కూడా అదే విధంగా వచ్చింది. జనరల్గా ఏంటంటే సపరేటర్ క్లియర్గా మనం ఇవ్వడమే మంచిది, రీడబిలిటీ పెరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో మనకు తెలియాలి కదా. నెక్స్ట్ వేరే అదర్ సపరేటర్ ఉంది, సెమీ కాలన్ ఉంది, స్పేస్ బదులు. ఆ సెమీ కాలన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. 1 2 3 4 5 ఇలాగా ఏ సపరేట్ యూజ్ చేస్తామో ఆ సపరేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని మళ్ళీ మనం మళ్ళీ ఈ ఫామ్లో తీసుకురావాలనుకోండి. సపోజ్ ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, ఇక్కడ వై అని తీసుకుంటాను. జాయిన్ యూజ్ చేయొచ్చు, జాయిన్కి ఆ లిస్ట్ ప్రొవైడ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ సపరేటర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, సపరేటర్ డాట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సపరేటర్ డాట్ జాయిన్ ఆ లిస్ట్ అన్నమాట. ఈ సపరేట్ ఎలా ఇక్కడ నెక్స్ట్ కామా అనుకోండి, ఇప్పుడు ఏమొచ్చింది మనకి? కామా సపరేట్తో వచ్చింది. నెక్స్ట్ స్పేస్ సపరేటర్ అనుకుంటాం, స్పేస్ సపరేటర్. రైట్, మన ఎన్ఎల్పిలో డిస్కస్ చేసుకునేటప్పుడు ఎలా క్లీనింగ్కి ఎస్పెషల్లీ ఉపయోగపడుతుంది అది. మళ్ళీ మనం అంటే టెక్స్ట్ని నార్మల్గా ఇలా ఉన్నప్పుడు లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనం ఫంక్షన్స్ రాసుకోవచ్చు ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం. తర్వాత మళ్ళీ మనం సెంటెన్స్ ఫామ్లో తీసుకురావాలి కాబట్టి జనరల్గా మళ్ళీ జాయిన్ చేస్తాం, అప్పుడు ఉపయోగపడుతుంది. క్లియరా? ఇది స్ప్లిట్ మెథడ్. నెక్స్ట్ స్ట్రిప్ మెథడ్. స్ట్రిప్ మెథడ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇలా ఉందనుకోండి, మనకి ఏం ఇష్యూ లేదు ఇక్కడ. ఒకవేళ ఇక్కడ స్పేసెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, మొదట్లో కానీ చివరిలో కానీ ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది మనం రీడ్ చేసుకునేటప్పుడు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే స్ట్రిప్ యూజ్ చేసుకోవచ్చు. ఏమైంది మొదట్లో కానీ ట్రయల్ స్పేస్ అంటారు వీటిని. సో ట్రయల్ స్పేస్ రిమూవ్ చేస్తుంది, మధ్యలో కాదు. మధ్యలో ఏదైనా ఉంటే అది రిమూవ్ చేయలేదు. దానికి మళ్ళీ మనం సపరేట్గా స్ప్లిట్ చేసుకొని మళ్ళీ లూప్ చేసుకొని అంటే స్ట్రిప్ చేసి మళ్ళీ లూప్ చేయాల్సి మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ట్రయల్ స్పేస్ అనేది బై డిఫాల్ట్ స్ట్రిప్ అనేది లెఫ్ట్ కానీ రైట్ కానీ రిమూవ్ చేస్తుంది. మధ్యలో ఏదైనా ఉంటే ఇట్ డజంట్ వర్క్, డైరెక్ట్గా అయితే వర్క్ అవ్వదు.
సో దీంట్లో ఎల్ స్ట్రిప్ అని ఉంది. లెఫ్ట్ పార్ట్ మాత్రమే స్ట్రిప్ అవుట్ అవుతుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ పార్ట్ క్లియర్‌గా ఉంది. రైట్ పార్ట్ అనేది ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. అలాగే ఆర్ స్ట్రిప్ అని కూడా ఉంది. రైట్ పార్ట్ మాత్రమే స్ట్రిప్ అవుట్ అయింది. కానీ లెఫ్ట్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా ట్రయల్ స్పేస్ అని అలాగే ఉన్నాయి. జనరల్‌గా మనం స్ట్రిప్పే వాడతాం. లెఫ్ట్ పార్ట్ సెపరేట్‌గా, రైట్ పార్ట్ సెపరేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్స్‌లో కూడా మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్‌లో స్ట్రిప్పే వాడతాం. నెక్స్ట్ స్ట్రింగ్ కాన్కాటినేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను మెషిన్ అని. వై అని లెర్నింగ్ అని ఒక వర్డ్ తీసుకున్నాను. ఎక్స్ ప్లస్ వై అనుకోండి. జనరల్‌గా మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో డైరెక్ట్‌గా స్ట్రింగ్స్‌ని మనం యాడ్ చేయలేం. ఎర్రర్ త్రో చేస్తుంది. ఎక్స్‌ప్లిసిట్ లాజిక్ రాయాల్సి ఉంటుంది. మనం ఒక క్లాస్ తీసుకొని దానికి సెపరేట్‌గా లాజిక్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్‌గా బై డిఫాల్ట్ కాన్కాటినేట్ అయిపోతుంది. సో, ప్లస్ ఎడిషన్ ఆపరేటర్ కాస్త ఆటోమేటిక్ స్ట్రింగ్స్ యూజ్ చేయగానే కాన్కాటినేషన్ ఆపరేటర్ అయిపోతుంది. ఇక్కడ కేవలం 2 స్ట్రింగ్స్ మాత్రమే కాదు. ఇక్కడ మల్టిపుల్ స్ట్రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ కేస్‌లో స్పేస్ యాడ్ చేస్తే బెటర్ కదా! సో, మెషిన్ లెర్నింగ్. ఈ స్పేస్‌కి యాక్చువల్లీ ప్లస్‌కి, ఎక్స్‌కి స్పేస్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ రీడబిలిటీ కోసం మనం ఇక్కడ స్పేస్ యాడ్ చేస్తున్నాం అంతే. స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు మెషిన్ లెర్నింగ్ అన్నాను అనుకోండి. ఒక స్ట్రింగ్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ అనేది నేను 4 ఇచ్చాను అనుకోండి. నాకేమొస్తుంది? 0, 1, 2, 3, 4 అంటే ఐ. ఫోర్త్ ఇండెక్స్ యొక్క వాల్యూ స్ట్రింగ్‌లో ఐ. నెక్స్ట్ దీన్ని నేను క్యాపిటల్ ఐగా మార్చాలనుకుంటున్నాను. మార్చలేము. ఒక పర్టిక్యులర్ వాల్యూను అంటే క్యారెక్టర్‌నో లేకపోతే రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్‌నో మనం తీసుకొని దాన్ని మనం రీప్లేస్ చేయలేము. ఎందుకంటే స్ట్రింగ్స్ అనేవి బై డిఫాల్ట్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే మనం మార్చలేము. అప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏమొస్తుందంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అన్నది ఇమ్యూటబుల్ అనుకోండి. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్ అని వస్తుందన్నమాట. ఓకేనా? వీళ్ళ లిస్ట్ అనేది మీరు రేపు స్టార్ట్ చేద్దాం. సో, ఈరోజు క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా జనరేటివ్ ఏఐ మీద కోర్స్ కంటెంట్ మీద కానీ డెమో సెషన్ అందరూ చూసారా? Yes, sir. ఓకే. సో, ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? జనరిక్ క్వెషన్స్ కోర్స్ కంటెంట్ గురించి. అంటే 2 ఫ్రీ సెషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఎన్రోల్ అవ్వాలనుకున్నట్లయితే మీరు వెంకట్ సార్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ లోపల మీకు ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాను. Yesterday లేవా? session చెప్పండి. ఏమో వెంకట్ గారి దగ్గర కలెక్ట్ చేసుకోవాలి సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. చెప్పండి. యెస్టర్‌డే సెషన్ లింక్ అంటున్నారా? లింక్ మీకు మీటింగ్ లింక్ ఎలా వచ్చింది? వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీలో ద్వారా వచ్చింది కదా! సో, అదే వాట్సాప్ కమ్యూనిటీలో మీకు వీడియో లింక్ పంపిస్తారు. పంపించలేదా? అదేం రాలేదు సార్. ఓకే. ఒకసారి వెంకట్ గారిని కాంటాక్ట్ చేయండి. ఆ లింక్ పెడతాను. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ నా ఫస్ట్ ఫ్రీ సెషన్స్ ఫ్రీయే కాబట్టి ఆ వీడియో లింక్స్ అన్ని ఆటోమేటిక్‌గా మీకు ఏ మీటింగ్ లింక్ ఏ విధంగా షేర్ చేస్తారో వాట్సాప్ కమ్యూనిటీలో అదే విధంగా షేర్ చేస్తారు. మిస్ అయినట్టుంది. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మీట్ అవుదాం. అయితే ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే మీరు ఉండొచ్చు. థాంక్ యూ. Thank you.